రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన నిర్వహణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు ఆంధ్రప్రదేశ్. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ పోలా భాస్కర్ సార్, కమిషనర్ కళాశాల విద్యాశాఖ విజయవాడ వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ తప్పకుండా కొద్దిసేపట్లో మనకు రాబోతున్నారు. గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య డివిఆర్ సాయి గోపాల్ గారు, ఉపకులపతి క్లస్టర్ విశ్వవిద్యాలయం కర్నూలు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ ఎం ఇందిరాశాంతి, వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు యు. అందరికీ నమస్కారం అండి. వినిపిస్తుందా మాట్లాడేది? సార్ ఇస్ ఇట్ ఆడిబుల్ సార్? సార్ వినిపిస్తా ఉంది సార్, వినిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ అంతర్జాతీయ సదస్సులకు అధ్యక్షత వహించవలసిందిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఎం ఇందిరాశాంతి మేడం గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మేడం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ శ్రీ మేడం. అదేవిధంగా ప్రకాశిత అంతర్జాల త్రైమాసిక పత్రిక అమెరికా ప్రధాన సంపాదకులు ఆచార్య పువ్వలి గోపాలకృష్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ యూ సార్. అదేవిధంగా శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారు శ్రీమతి రాధిక మంగిపూడి గారిని సాదరంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ యూ మ్యామ్. సాహితీవేత్త, ప్రభుత్వ ఉన్నతోద్యోగి ఆస్ట్రేలియా నుండి విజయ మాధవి గొల్లపూడి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ యూ మ్యామ్. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఐ అండ్ డేటా సైన్స్ ఎస్ఆర్హెచ్ విశ్వవిద్యాలయం జర్మనీ నుండి శ్రీ గణేష్ తొట్టంపూడి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ యూ సార్. ఇంకా అంతేకాకుండా విశిష్ట అతిథుల తర్వాత ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి ఆచార్య పాల్వాయి సుమతి నరేంద్ర మేడం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ శ్రీ మ్యామ్. అదేవిధంగా మరొక ఆత్మీయ అతిథి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు నెల్లూరు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ యూ సార్. కీలకోపన్యాసానికై విచ్చేసినటువంటి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య బాణాల భుజంగారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ యూ సార్. ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ రచయిత, అనువాదకులు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హైదరాబాద్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ యూ సార్. అదేవిధంగా మరొక ప్రత్యేక అతిథి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సిఈఆర్టి మానస గంగోత్రి మైసూరు వారు తెలుగు ఆచార్యులు ఆచార్య పిఆర్ హరినాథ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ యూ సార్. అతిథులందరూ సభకు హాజరవుతూ ఒక కమిషనర్ గారు మినహా అందరూ హాజరైనట్టుగా అనిపిస్తూ ఉన్నది. కొంచెం హాజరైనట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు సదస్సు అందరూ ఉన్నట్లయితే ప్రార్థనా గీతంతో సదస్సును ప్రారంభించుకుందామని చెప్పుకుంటున్నాం. ప్రార్థనా గీతం రాధమ్మ అంటే గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। చక్కని ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించినటువంటి విద్యార్థులకు ఆశీస్సులు. తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఈనాటి సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేడం కార్యక్రమం కొనసాగించవలసిందిగా అంతర్జాతీయ అంతర్జాతీయ పెద్దలు సార్ ఈవీఆర్ సాయి మా కళాశాల అలాగే అందరూ కమిషనరేట్ నుండి డాక్టర్ పోలా భాస్కర్ సార్ మా ఆహ్వానాన్ని అందించి జాయిన్ అవుతానని చెప్పినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సదస్సులో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విశిష్ట అతిథులకు అందరికీ మా కళాశాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అంతర్జాల సదస్సులో తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశము తెలుగులో అనువాద సాహిత్యము సమాలోచన. ఈ అంశాన్ని సెలెక్ట్ చేయడంలో మా తెలుగు శాఖ యొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. తెలుగులో అనువాదం అనేటువంటి అంశం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనువాదంలో అనేక రకమైనటువంటి అపస్మృతులు కనిపిస్తా ఉన్నాయి మనకు. ఎందుకంటే తెలుగు భాషలోనికి అనువదించేటప్పుడు వివిధ భాషల్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలుగులో తీసుకొని వచ్చేటప్పుడు చాలా విభిన్నమైనటువంటి రీతులు కనిపిస్తా ఉన్నాయి. దీని గురించి ఈ అంతర్జాతీయంగా చాలా ముఖ్యమైనటువంటి వారిని, ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిని ఒక వేదికపై తీసుకొని రావడానికి కృషి చేసినటువంటి మా తెలుగు శాఖ అధ్యక్షుల వారికి, డాక్టర్ వింధ్యవాసిని గారికి మరియు రాము గారికి, రాము గారికి మా కళాశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ ఉద్దేశం లక్ష్యం చెప్పాలి. ఓకే, సారీ, క్షమించండి. సదస్సు కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వి వింధ్యవాసిని సభా సరస్వతికి నమస్సులు. తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అన్న అంశంపై నిర్వహిస్తున్నటువంటి 2 రోజుల అంతర్జాతీయ సదస్సుకు వచ్చేసిన అతిథులకు, అధ్యాపకులకు, పరిశోధక విద్యార్థులకు ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున మా కళాశాల తరఫున, మా విశ్వవిద్యాలయం తరఫున అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక ఆలోచన ఈ రోజు ఇలా కార్యరూపం దాల్చుతున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు విభిన్న అంశాలపైన అనేకమైనటువంటి సదస్సులు జరిగాయి. అయితే అనువాద సాహిత్యం పైన అంతర్జాతీయ స్థాయిలో ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం ఇదే మొదటిసారిగా అని నేను భావిస్తున్నాను, నాకు తెలిసినంత వరకు. అయితే ఇక అనువాదం అంటే ఏమిటి అన్నటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు
అనువాదం అంటే తిరిగి చెప్పడం, అంటే ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని మరొక భాషలోకి మార్చి చెప్పడాన్ని అనువాదంగా పేర్కొంటున్నాము. అయితే అనువాదం అనేది రెండు భిన్న భాషల మధ్య జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఆ రెండు భిన్న భాషలు, ఒకటి మూల భాష, రెండవది లక్ష్య భాషగా చెప్పవచ్చు. ఇక అనువాదం యొక్క అవసరం ఏమిటి, అనువాదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న ఒక ప్రశ్న సంధించుకున్నప్పుడు ప్రపంచ మానవాళి మధ్య ఉన్నటువంటి భౌగోళిక సరిహద్దుల్ని చెరిపివేసి భిన్న దేశాల ప్రజల జీవన విధానాల్ని విశ్వవ్యాప్తం చేసే ప్రక్రియ అనువాదం అని చెప్పొచ్చు. ఆయా దేశాల సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక అంశాలతో పాటు ఆయా దేశ ప్రజల మనస్తత్వాన్ని, వ్యవహార శైలిని, జీవన విధానాన్ని పరిచయం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఆలంబనగా నిలిచేది అనువాదము అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ మానవాళి భావైక్యతకు, విశ్వ సమైక్యతకు ఒక సోపానము, ఒక మార్గము అనువాదము. విద్య, వైజ్ఞానిక, సాంకేతిక వినిమయ సాధనము అనువాదము. అయితే నేడు అన్ని రంగాల్లో కూడా ఎంతో కీలక భూమికను పోషిస్తున్నటువంటి అనువాదము సార్వజనీనమైన, సార్వకాలీనమైనటువంటి సాహిత్యంలో అనువాద సాహిత్యం యొక్క పాత్ర ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఈ సదస్సులో చర్చించబోతున్నాము. ఈ నేపథ్యంలోనే తెలుగు సాహిత్యంపై తెలుగులో వచ్చిన అనువాద సాహిత్యం పైన లోతైన చర్చ జరపాలని, అనువాద సాహిత్యాన్ని కూలంకషంగా విశ్లేషణ చేయాలన్నటువంటి సత్సంకల్పంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడమైనది. ఈ సదస్సులో ప్రధానంగా అనువాద స్వరూప స్వభావాలేమిటి, అనువాద విధి విధానాలేమిటి, అనువాదంలో ఎటువంటి ప్రమాణాలని అనుసరిస్తే ఉత్తమమైనటువంటి అనువాదాలు వస్తాయి, అదేవిధంగా అనువాదంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, మూల భాషలోని భావార్థాలను లక్ష్య భాషలో ఖచ్చితంగా, ఆస్వాదనీయంగా, అనుభూతిమయంగా చేయడానికి అనువాదకులు ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి, తదితర అంశాలన్నింటినీ కూడా ఈ సదస్సులో చర్చించాలని భావిస్తున్నాము. అంటే ప్రాచీన కాలంలో అనువాదాలు ఏ విధంగా వచ్చాయి, ఆధునిక కాలంలో అనువాదాలు ఏ విధంగా వస్తున్నాయి అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. అనువాద సాహిత్యం యొక్క ఆవశ్యకత ఏమిటి, అదేవిధంగా ప్రస్తుత సమాజంలో అనువాద సాహిత్య ప్రయోజనాలు ఎలా ఉన్నాయి, తెలుగులో వెలువడుతున్నటువంటి అనువాద సాహిత్య గ్రంథాల సమీక్ష, తెలుగు అనువాద సాహిత్య వికాసానికి అకాడమీలు, సంస్థలు, సంఘాలు, పరిషత్తులు చేస్తున్నటువంటి కృషి, అదేవిధంగా అనువాద సాహిత్యంలో కృషి చేస్తున్నటువంటి అనువాదకుల యొక్క సమగ్రమైనటువంటి సమాచారము, వివిధ ప్రక్రియలలో వెలువడుతున్నటువంటి అనువాదాలు, అస్తిత్వ ఉద్యమాలు, ధోరణుల నేపథ్యంలో వెలువడిన అనువాద రచనలు, సాహిత్యానువాదంలో సవాళ్లు, సమస్యలు, అనువాదంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా దోహదం పడుతుంది, అదేవిధంగా తెలుగు అనువాద సాహిత్యానికి ప్రవాసాంధ్రులు చేస్తున్నటువంటి కృషి ఏమిటి, అదేవిధంగా మూల రచన, అనువాద రచనల తులనాత్మక పరిశీలన, జాతీయ దేశ సమైక్యతా సాధనలో అనువాద సాహిత్యం యొక్క పాత్ర ఏమిటి అన్నటువంటి ఇలా అనేక అంశాల మీద విశ్లేషణ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ సదస్సుకు అంకురార్పణ చేయడం జరిగింది. సాహిత్య లోకంలో ఈరోజు అనువాదం అనేది చాలా గొప్ప ప్రక్రియ, చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ కూడా. అనువాద రచన ద్వారా పాఠకుల్ని మెప్పించాలి అంటే అనువాదకులకు కత్తి మీద సాము లాంటి విషయమే. అయితే ఇంత క్లిష్టమైనప్పటికీ కూడా ఎన్నో గొప్ప అనువాద రచనలు వెలువడుతూ పాఠక లోకాన్ని మెప్పిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ తెలుగులో వెలువడినటువంటి అనువాద సాహిత్యం పైన లోతైన విశ్లేషణ, లోతైన చర్చ జరపాలన్నటువంటి సంకల్పంతోనే ఈ సదస్సును ఏర్పాటు చేశామని చెప్పి మేము తెలియజేస్తూ ఒక నూతన సందేశం లేదా కొన్ని కొత్త విషయాలు ఈ సదస్సు ద్వారా సమాజానికి అందుతాయని భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు గౌరవ అతిథి పరిచయము డాక్టర్ సయ్యదా ఫక్రునిసా బేగం గారు.
మొట్టమొదటి దక్షిణ భారత విశ్వవిద్యాలయం అయిన ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ యూనివర్సిటీ ఫౌండర్ వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు. భారతదేశం మరియు ఉన్నత విద్య ప్రభుత్వం 4 సంవత్సరాల కాలం. ఆచార్య డివి సాయి గోపాల్ సంఘాన్ని 19 జనవరి 1960 ఆంధ్రప్రదేశ్ జిల్లా టంగుటూరు గ్రామంలో స్వర్గీయ డాక్టర్ డి సారంగపాణి మరియు దివంగత డి రత్నావళి దేవి దంపతులకు జన్మించారు. టంగుటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1975 వరకు పాఠశాల 1980లో ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుండి బిఎస్సి డిగ్రీ పొందారు మరియు తర్వాత వైరాలజీ స్పెషలైజేషన్ తో ఎంఎస్సి బాటనీ కోర్సులో చేరారు మరియు క్షమించాలి, మ్యూట్ లో ఉన్నారండి వారు. ఒకసారి ఫక్రునిసా గారు మ్యూట్ లో ఉన్నారు. మేడం వినపడట్లేదు. ఇండియా మేడం మ్యూట్ లో ఉన్నారు సార్, చెప్పండి. సారీ, ఐ రిపీట్ అగైన్. సభకు నమస్కారం. ఎంహెచ్ఆర్డి రూసా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ద్వారా నిధులు సమకూరుస్తున్న మొట్టమొదటి దక్షిణ భారత విశ్వవిద్యాలయం అయిన ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ యూనివర్సిటీ ఫౌండర్ వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు. భారతదేశం మరియు ఉన్నత విద్యా ప్రభుత్వం 4 సంవత్సరాల కాలం. ఆచార్య డివిఆర్ సాయి గోపాల్ గారు 14 జనవరి 1960 ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామంలో స్వర్గీయ డాక్టర్ డి సారంగపాణి మరియు దివంగత డి రత్నావళి దేవి దంపతులకు జన్మించారు. టంగుటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1975 వరకు పాఠశాల, 1980లో ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుండి బిఎస్సి డిగ్రీని పొందారు మరియు తర్వాత వైరాలజీ స్పెషలైజేషన్ తో ఎంఎస్సి బాటనీ కోర్సులో చేరారు మరియు 1988లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో పిహెచ్డి పట్టా పొందారు. ప్రభుత్వంలోని సైన్సెస్ బోర్డ్ లో సైంటిస్ట్ గా ఎంపికయ్యారు. భారతదేశానికి చెందిన కొచ్చిన్, కేరళలో 1 సంవత్సరం పనిచేశారు. ఆ తర్వాత తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలోని వైరాలజీ విభాగంలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎంపికై 1998లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొంది 2006లో డైరెక్ట్ సెలెక్షన్ ద్వారా ప్రొఫెసర్ గా మారారు. తదనంతరం అతను వివిధ కాలాలలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ మరియు వైరాలజీ విభాగం అధిపతిగా పనిచేశారు. పీజీ స్థాయిలో 32 సంవత్సరాల బోధన అనుభవం మరియు 22 పిహెచ్డీలు ప్రదానం చేశారు. పరిశోధనా పత్రం వైరస్ల మాలిక్యులర్ క్యారెక్టరైజేషన్ మరియు డెవలప్మెంట్ ఆఫ్ వైరల్ డయాగ్నాస్టిక్స్ మరియు రీసెర్చ్ థ్రస్ట్ ప్రాంతాలు సెంటర్ ఫర్ వైరల్ డయాగ్నాస్టిక్స్ అభివృద్ధి, విట్రో పద్ధతులను ఉపయోగించడం ద్వారా క్రియాశీల జీవణువులు, యాంటీవైరల్ అధ్యయనాలు మరియు పరిశోధన లక్ష్యం అభివృద్ధి మరియు వాణిజ్యీకరణం, పరిశ్రమ అనుసంధానంతో వైరల్ డయాగ్నాస్టిక్స్ కిట్లు తయారు చేశారు. డాక్టర్ సాయి గోపాల్ గారు ఎస్వియులో డిఎస్టి ఫస్ట్ సెంటర్ కోఆర్డినేటర్ గా, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు మరియు మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఎస్వియు ఫార్మసీ కళాశాలలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా పనిచేశారు. వివిధ విభాగాల్లో బిఓఎస్ సభ్యునిగా నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు విశ్వవిద్యాలయాలలో పనిచేశారు. 2014 నుండి 2019 వరకు యూరోపియన్ కమిషన్ యొక్క ఎరాస్మస్ వండర్స్ బ్రేవ్ ప్రోగ్రామ్ కు ఇండియన్ కోఆర్డినేటర్ గా నియమించబడ్డారు. డాక్టర్ సాయి గోపాల్ సార్ ప్రభుత్వం చే 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. 2017లో ఏథెన్స్ లోని యూరోపియన్ కమిషన్ ద్వారా ఎరాస్మస్ ముండస్ బ్రేవ్ ఫెలో అవార్డు, 2015లో ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఫెలోలు అవార్డు,
Excellence Award 2015, KL University Best Teacher Regional Award 2014, Applied Microbiology లో Lifetime Achievement Award 2011, Fellow of Association of Biotechnology and Pharmacy 2009 పొందారు. I Gopal sir గారు UGC, DRDO, DBT, DST, LCRM, NICHE, LCRM అని పలు హోదాల్లో కూడా పనిచేశారు. 155 కంటే ఎక్కువ పరిశోధన ప్రచురణలు ప్రచురించారు. 6 అంతర్జాతీయ సమావేశాలు, 5 జాతీయ సమావేశాలు మరియు 15 జాతీయ మరియు ప్రాంతీయ వర్క్షాప్లను నిర్వహించారు. 9 భారతీయ పేటెంట్లను పొందారు. సార్ IISER తిరుపతిలో స్టెమ్ సెల్ రీసెర్చ్ అండ్ థెరపీ, స్విమ్స్ లో ఇన్స్టిట్యూట్ స్టెమ్ సెల్ రీసెర్చ్ కమిటీ, SV యూనివర్సిటీలో బయో ఎథికల్ కమిటీ, ఇన్స్టిట్యూషనల్ యానిమల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా వివిధ సంస్థాగత కమిటీ సభ్యులుగా పనిచేశారు. గత 2 ఏళ్లుగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ సంస్థల NACPIR టీంలకు చైర్మన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం సాయి గోపాల్ సార్ గారు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులోని క్లస్టర్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ గా 4 ఏళ్ల పాటు 5 మార్చ్ 2021 నుండి పనిచేస్తున్నారు. క్లస్టర్ యూనివర్సిటీ MHRD రూసా గవర్నమెంట్ ద్వారా నిధులు సమకూర్చబడిన మొదటి దక్షిణ భారత విశ్వవిద్యాలయం క్లస్టర్ యూనివర్సిటీ. ధన్యవాదాలు. డాక్టర్ కరుణిసా మేడం గారికి ధన్యవాదాలు. ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నటువంటి పురుషుల కళాశాల అయినటువంటి ప్రభుత్వ పురుషుల కళాశాల వాళ్ళకి, ముఖ్యంగా ప్రిన్సిపాల్ మేడం గారు, వింధ్యావాసిని, డాక్టర్ రాము, డాక్టర్ వింధ్యావాసిని గారు, వాళ్ళ యొక్క సభ్యులందరూ కలిసి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషము. ముఖ్యంగా ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో చాలా విషయాలైనటువంటి ఈ సాహిత్యం గురించి, తెలుగులో అనువాదము, సాహిత్యము, సమాలోచన, ముఖ్యంగా చూస్తే ఈ 3 కళాశాల అనుసంధానంగా ఏర్పడినటువంటి క్లస్టర్ విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా తెలుగు విభాగాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ తెలుగు అనువాద సాహిత్యం అనేది ఈ యొక్క ముఖ్య అంశంగా తీసుకున్నారు. చాలా సంతోషము. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో తెలుగు అనేది రాను రాను తగ్గిపోతుంది. ఇతర భాషల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలుగులో నుంచి ఇతర భాషలోకి అనువదించబడినటువంటి రచనలు కానీ, సాహిత్యం కానీ చాలా తక్కువ ఉంది. మన వాళ్ళు ఇతర భాషల నుంచి ఎక్కువగా మనము చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగు వారికి ముఖ్యంగా ఈ సాహిత్యపరంగా చాలా అటువంటి అనుభవం ఉంది మిగతా రాష్ట్రాల వాళ్ళకంటే. అందువల్ల మనం రాసే సాహిత్యంతో పాటుగా ఇతర భాషల్లో సాహిత్యాన్ని చాలా ఎక్కువగా మనం తీసుకొచ్చి మనం అనువాదించి మనకి అందించారు చాలా మంది గొప్పవాళ్ళు. అందువల్ల మన తెలుగు రాష్ట్రాలు చేసుకున్న అదృష్టము తెలుగు సాహిత్యాన్ని పోషించడమే కాకుండా తెలుగు సాహిత్యాన్ని వివిధ భాషల్లో కూడా తీసుకెళ్ళడానికి కూడా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అనువాదం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. రచన చేయటం అనేది చాలా సులభము, కానీ అనువాదం చేసేటప్పుడు ఇతర భాషల నుంచి మన భాషలో తీసుకురావడానికి దాని యొక్క లక్షణాలని పోకుండా, దాని యొక్క అనువాదంలో దాని గొప్పదనాన్ని పోకుండా తీసుకురావడం అనేది చాలా క్లిష్టమైనది. సో ఈ ప్రక్రియను మన వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా తెలుగు భాషలో చేస్తున్నా చాలా గర్వకారణం. దీంతో పాటుగా ఇప్పుడు తెలుగు అనేది అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. తెలుగు ఈ అనువాదం అనేది ముఖ్యంగా మనకి ఇతర భాషల నుంచి తీసుకున్నటువంటి వాటిని మన తెలుగు ప్రజలకు అందించడానికి ఎంతో తాపత్రయపడి మనం చేస్తున్నాము. ఈ యొక్క సదస్సులో అతిరథ మహారథులైనటువంటి చాలా మంది వక్తలు, అనుభవజ్ఞులు, తర్వాత ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది దీంట్లో పాల్గొంటున్నారు. ఈ అనువాద సాహిత్యం అనేది ఒక గొప్ప ప్రక్రియ. ఎందుకంటే అంత ఈ సులభం కాదు. ముఖ్యంగా ఈ సమాలోచన చేయటం కూడా ఈ యొక్క
అంశము చాలా ముఖ్యంగా తీసుకున్నారు. దీనిని ఈ 2 రోజుల సదస్సులో బాగా అతిరథ మహారథులు అంటే తెలుగు పండితుల చేత, తెలుగు పామరులు, సాహిత్యవేత్తలు ఉన్నారు, ఎంతమందో అనుభవం గల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మనం ఈ తెలుగుని ఎలా మనం అభివృద్ధి చేసి మన భాషల్ని ఇతర భాషల్లోకి మనము ఎలా ఎక్కువ తీసుకెళ్ళగలము. ఎందుకంటే ఇతర భాషల నుంచి మనకి ఎక్కువ వచ్చినాయి కానీ మన భాష నుంచి తక్కువ వచ్చినాయి అని చెబుతున్నారు. అవి ఎంత బాగా మనం ఇతర భాషల్లో తీసుకెళ్లి దాన్ని ప్రాముఖ్యంగా చేసుకెళ్దాం అనేది ఈ యొక్క 2 రోజుల అంతర్జాతీయ సదస్సు చేయగలదని ఆశిస్తూ ఈ యొక్క సదస్సుని ముందుగా ఇంకా అభివృద్ధి చేసి తెలుగు జాతికి ఎంతో కృషి చేయాలని ఇప్పుడు వచ్చినటువంటి వక్తలు, ప్రత్యేక అతిథులు వీళ్ళందరి యొక్క సూచనలు తీసుకొని ఈ మన ప్రభుత్వానికి ఈ 2 రోజుల అంతర్జాతీయ సదస్సు గురించి ఒక మినిట్స్ లాగా మనం ఏం చేయగలము, ఏం చేయాలి అనేది తెలుగు అకాడమీకి కానీ తెలుగు యొక్క సాహిత్యానికి మన ప్రభుత్వానికి తెలియజేయగలిగితే ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన పిల్లలకు కూడా వచ్చే తరాలకు కూడా దీన్ని మనము అందించగలం అనేది అనుభవం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పిల్లలకి తెలుగు పూర్తిగా పోతుంది, అందరూ ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళిపోతున్నారు. తెలుగు అనువాదము మీరు ఒక యొక్క వాక్యం మాట్లాడితే దాంట్లో 4-5 తెలుగు పదాలు లేకుండా ఇంగ్లీష్ పదాలే ఉంటున్నాయి. సో ఒకప్పుడు తెలుగు పదాలు ఎక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ పరభాష పదాలు ఎక్కువ ఉంటున్నాయి. బట్ నేర్చుకోవడం తప్పులేదు పరభాషని, కానీ దానిని మన యొక్క తెలుగు భాషగా మాట్లాడే అందం కంటే మిగతా భాష కంటే బాగుంటుంది. ఇప్పుడు ఇతర దేశాల్లో తెలుగు చాలా పోషిస్తున్నారు. నేను చూశాను లండన్ లో కానీ యుఎస్ లో కానీ తెలుగు ఎక్కువ పోషణ. వాళ్ళు చాలా మంది తెలుగు భాషలు, తెలుగు విభాగాలు చాలా ఎక్కువ పరిశోధన చేస్తున్నారు. కాబట్టి అటువంటి అంతర్జాతీయ వాటితో అనుసంధానం చేసుకొని మనము తెలుగుని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఒక మార్గదర్శకంగా అవుతారని చెప్పి ఈ 2 రోజుల యొక్క అంతర్జాల సదస్సు ఎంతమందో యువకులకి తర్వాత ఆదర్శంగా ఉంటుందని మన ప్రభుత్వం కళాశాల యొక్క కృషిని అభినందిస్తూ దీన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ ఇండియావాసినికి, డాక్టర్ రాముకి, ప్రిన్సిపాల్ మేడం గారికి ఇది ఇంకా బాగా ముందుకెళ్ళాలి, ఒక తెలుగు సంస్థగా అభివృద్ధి చెంది మన క్లస్టర్ యూనివర్సిటీకి ఎంతో పేరు తేవాలని కోరుతూ అందరిని అభినందిస్తూ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. ప్రత్యేక అతిథి పరిచయం శ్రీ జి శ్రీనివాస్ గారు. అందరికీ శుభోదయం. ఈనాటి తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచనలు అంతర్జాతీయ వెబినార్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఏనుగు నరసింహారెడ్డి సార్ గారు ప్రముఖ రచయిత, కవి, అనువాదకులు, స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ హైదరాబాద్. సార్ ఉన్నత ఉద్యోగంలో తన విధి నిర్వహణలో నిమగ్నమైతూ సాహిత్యంపై ఉన్నటువంటి మక్కువతో అనేక రచనలు, కవితలు, కవిత సంపుటకులకు సంపాదకీయం మరియు ఎన్నో రచనలు చేసినారు. వాటికి గాను సార్కి ఎన్నో విశిష్ట పురస్కారాలు, సత్కారాలు, సన్మానాలు కూడా గావింపడం జరిగింది. సార్ గారు నల్గొండ జిల్లా రామన్నపేట మండలము కల్లూనుకుంట గ్రామస్తులు. సార్ గారు ఏనుగు లక్ష్మమ్మ కృష్ణారెడ్డి దంపతులకు జన్మించడం జరిగింది. సారు రచనలోని ముఖ్యమైనవి సమాంతర స్వప్నము 1995, నేనే 2002, మట్టిపాట ప్రముఖ ప్రాచుర్యం పొందినటువంటిది మట్టిపాట, కొత్త పలక, హైదరాబాద్ విషాదము, మూలమలుపు, అంతరంగము, తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ, నిన్న నేడు రేపు రచన, సమాహార, గుర్రం జాషువా, డిలాన్ థామస్ కవిత్వంలో బాల్యము 2009లో రచించడం జరిగింది. తెలుగు హిందూ జాతీయోద్యమ గీతాలు,
తెలంగాణ రుబాయిలు, అసబ్జాయి సంస్థాన విలీన గాథ, నీడల దృశ్యం, పూల 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 వాన, ఊహల వేదిక ముఖ్యమైనవి. సారు అనేక కవితా సంకలనాలకు సంపాదకీయం కూడా చేయడం జరిగింది. ముఖ్యమైనవి ములాఖత్, గునుగు పూల పొద్దు, దిగులు వెన్నెల, అదే కళ, తెలంగాణ చరిత్ర సంస్కృతి ఇతరులతో కలిపి చేయడం జరిగింది. అస్తిత్వ పరంపర కూడా ఇతరులతో కలిపి సంపాదకీయం చేయడం జరిగింది. కవుల మీద రాసినటువంటి పుస్తకాల్లో ముఖ్యమైనవి అరతెర తీసిన రంగస్థలము, గుడిపాటి, గురుజాల రామశేషయ్య సంపాదకత్వంలో ఏనుగు నరసింహారెడ్డి సాహిత్యారంగం, కొండ్రేటి వెంకటేశ్వర రెడ్డి ముఖ్యమైనవి. అనువాదములో ముఖ్యమైనవి మూలమలుపు కవితా సంపుటి, ఏ బెండ్ ఇన్ ద కార్నర్ గా ఇంగ్లీష్ లోకి అనువదింపడం జరిగింది. కొత్త పలక కవితా సంపుటి, ది వీల్ ఆఫ్ టైమ్ గా ఇంగ్లీష్ లోకి అనువదింపడం జరిగింది. సార్ చేసినటువంటి రచనలకు గాను విశిష్ట పురస్కారాలు మరియు గుర్తింపు రావడం జరిగింది. వాటిలో సారు పొందినటువంటి బహుమతుల్లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం 2014లో పొందడం జరిగింది. బండ్ల సుబ్రహ్మణ్యం స్మారక బహుమతి, రంజని కందుర్తి ఉత్తమ కవితా పురస్కారము, నెలవంక నెమలీక వారి కలహంస పురస్కారము, వర్కింగ్ జర్నలిస్ట్ కవిత్వ బహుమతి, నవ తెలంగాణ వట్టికోట అల్వారు స్వామి ఉత్తమ కవితా పురస్కారం 2016లో సన్మానం గావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి తేజ సాహితీ పురస్కారం 2017లో పురస్కరించడం జరిగింది. కళాంజలి విజ్ఞాన పీఠం వారి గౌరవ పురస్కారము, జగిత్యాల బోయినపల్లి వెంకట్రామారావు సాహిత్య పురస్కారం 2016లో సార్కి సన్మానించడం జరిగింది. అక్షర కళాభారతి వారి అక్షర సాహితీ పురస్కారము, రాజారాం ఫౌండేషన్ రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారము, తెలంగాణ కళావేదిక వారి సామల సదాశివ రాష్ట్ర స్థాయి పురస్కారము, పాలమూరు సాహితీ పురస్కారము, ఖ్యాతం కృష్ణారెడ్డి స్మారక కవిత్వ పురస్కారము, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ మహబూబ్ నగర్ వారి కాళోజీ పురస్కారము, తెలంగాణ రుబాయిలకు గిడుగు రామ్మూర్తి పురస్కారము, తెలంగాణ రుబాయిలకు రవి రంగారావు ట్రస్ట్ వారి పురస్కారము, మూలమలుపు కవితా సంపుటికి సృజన సాహిత్య సంగమం అనంతరం వారి శ్రీబాపురం గురురాజారావు స్మారక పురస్కారం కూడా లభించడం జరిగింది. ఇంతటి సాహిత్య ఘనత చరిత్ర కలిగినటువంటి ఏనుగు నరసింహారెడ్డి సార్ గారు ఈనాటి అంతర్జాతీయ వెబినార్ కి ఆహ్వానించిన వెంబటే సమ్మతించి రావడం మా కాలేజీ ప్రిన్సిపాల్ తో సహా అధ్యాపకులందరికీ ఎంతో గౌరవంగా ఉంది, ఆనందదాయకం. ఆహ్వానిస్తూ ఆయన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు చాలా విశేషమైన డీటెయిల్స్, చాలా ఎక్కువ డీటెయిల్స్ చెప్పారు. ధన్యవాదాలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అనువాద సదస్సు 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో మీరు ఉండాలి అని డాక్టర్ వింధ్యవాసిని గారు ఫోన్లో అడిగినప్పుడు అదంతా యూనివర్సిటీ ప్రొఫెసర్లు లెక్చరర్లు వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం అని అనిపించింది. కానీ నేను ఒక 2 అనువాదాలు చేశాను అన్న విషయాన్ని గుర్తుపెట్టి ఇన్వైట్ చేసినందుకు నేను తక్షణమే ఒప్పుకున్నాను. ఇది నాకు ఇష్టమైన పని కూడా కాబట్టి మనము ఎవరికి వాళ్ళు చేసేటటువంటి సాహిత్య కార్యక్రమాలతో పాటు నిజానికి సమూహ కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప పని. ఈ గొప్ప పనిని మరి ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డివిఆర్ సాయి గోపాల్ తప్ప ఈ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇది చేయలేరు అని నేను అనుకున్నాను. వారికి ఒక సాహిత్యకారుడిగా మొదలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ ఎం ఇందిరా శాంతి గారు, ఇంకా పాల్గొంటున్నటువంటి పెద్దలు కొవ్వలి గోపాలకృష్ణ గారు, రాధిక మంగపూడి గారు, మాధవి గొల్లపూడి గారు, గణేష్ తొట్టంపూడి గారు,
మా గురువు గారు ఆచార్య సుమతి నరేంద్ర గారు, తర్వాత ప్రసిద్ధ సాహిత్యకారులు మాడభూషి సంపత్ కుమార్ గారు, ఈనాడు విశేషమైన ప్రసంగం చేసేటటువంటి నా ఆప్తమిత్రులు డాక్టర్ బాణాల భుజంగరెడ్డి గారు, ఆచార్య పి హరినాథ్ గారు, ఇంకా స్క్రీన్ మీద ఉండి చూస్తూ ఉన్న మిత్రులందరికీ, సాహిత్యకారులకు, అనువాద ప్రియులకు అందరికీ వినమ్రంగా మొదట నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక ఉపయోగకరమైనటువంటి సదస్సు. ఈ ఉపయోగకరమైనటువంటి సదస్సు అంటే నిజానికి ఉపయోగం లేకుండా ఏదైనా పని ఉంటుందా అంటే కేవలం ఆనందం కోసం చేసేటటువంటి పనులు కొన్ని ఉంటాయి. మన సాహిత్య సృజన సమాజానికి లాభం చేసే దానికోసం రాస్తూ ఉన్నప్పటికీ మనలో మనకు ఒక వైయక్తికమైన ఆనందం కూడా కవికి ఉంటుంది, కవికి రచయితకు ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉండే సౌలభ్యం వేరు. కానీ ఒక అనువాదం చేయడం అనేది నిజానికి అనువాదాన్ని, విమర్శని తెలుగు వాళ్ళైతే ప్రపంచవ్యాప్తంగా ఏమంటారో మనకు తెలియదు, కానీ ఒక థ్యాంక్లెస్ జాబ్ అంటారు. ఎందుకంటే కొంతమంది 100కు పైగా అనువాద గ్రంథాలను ఇంగ్లీష్ నుంచి తెలుగుకు, హిందీ నుంచి తెలుగుకు రాసినటువంటి సాహిత్యకారులు ఉన్నారు. వాళ్ళని ఈ సమాజం అసలే పట్టించుకోని పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అట్లా చూసినప్పుడు ఇది థ్యాంక్లెస్ జాబ్ అని అనడం పూర్తిగా అబద్ధం కాదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనువాద సాహిత్యం మీద ఒక 2 రోజుల సదస్సు నిర్వహించడం చాలా బాగుంది, చాలా అభినందించదగిన విషయం. అయితే తెలుగు వాళ్ళకి ఇందాక సాయి గోపాల్ సారు వీసీ గారు చెబుతూ ఏంటంటే తెలుగుకి అనువాదాలు చాలా వస్తూ ఉన్నాయి, మన అనువాదాలే బయటకి పోవడం లేదు అనే మాటని నేను పూర్తిగా ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు తెలుగు వాళ్ళుగా ఉండి మీరు ఏ బెంగాల్కో, ఏ ఉత్తర భారతదేశంలో ఏదైనా రాష్ట్రానికో, లేకపోతే కనీసం కర్ణాటకకో, తమిళము పోతే మన దగ్గర ఉన్న శ్రీశ్రీని కానీ, మన దగ్గర ఉన్న విశ్వనాథ్ సత్యనారాయణని కానీ మీరేమైనా ఎరుగుదురా అంటే వాళ్ళు మాకు అసలు తెలియదు అనే చెప్తారు. ఎవరు చెప్తారు అంటే మంచి సాహిత్య సృజన చేస్తున్నటువంటి రచయితలే చెప్తారు, అక్కడి రచయితలు. అది ఒక బాధాకరమైనటువంటి విషయం. అందుకే ఇటీవల కాలంలో మేము సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ నుంచి ఎంపిక చేసినటువంటి కథలను, ఎంపిక చేసినటువంటి కవిత్వాన్ని పరంపర అనే పేరు మీద హిందీలోకి, ఇంగ్లీషులోకి ట్రాన్స్లేట్ చేయించాము. తద్వారా హిందీ నుంచి ఇతర భాషల్లోకి లేదా ఇంగ్లీష్ నుంచి ఇతర భాషల్లోకి కూడా మన తెలుగువారి సాహిత్యం విస్తరించబడాలనే లక్ష్యంతో నేను తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక పని చేశాము. ఇట్లాంటి పని అంటే సాయి గోపాల్ సార్ థాట్ ప్రొవోకింగ్ డైలాగ్ కి నేను ఆన్సర్ చెప్తున్నాను. అట్లా అన్ని చోట్ల మనము అంటే తెలుగు వారి రచనలని కూడా కనీసం గురజాడ, కనీసం శ్రీశ్రీ, కనీసం కందుకూరి, లేకపోతే ఇంకా చాలా చలం లాంటి వాళ్ళ అయినా వేరే భాషల్లోకి పోకపోతే అవి ఇతర భాషల వాళ్లకు తెలుగు గొప్పతనం తెలిసే అవకాశం చాలా తక్కువ. దీన్ని కూడా ఈ సదస్సు కొంచెం దృష్టిలో పెట్టుకుంటుంది అని నేను ఆశిస్తున్నాను, పెట్టుకోవాలని నా రిక్వెస్ట్. తర్వాత అన్ని ప్రభుత్వాలలో ఒక ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ అనేది ఉండాలని కూడా ఈ సదస్సు తీర్మానం చేస్తే మంచిది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ, తెలంగాణ ప్రభుత్వంలో కానీ మీకు తెలుసు జీవోలు, చట్టాలు అట్లాంటివన్నీ ఒరిజినేట్ అయ్యేదంతా ఇంగ్లీష్లోనే. ఒరిజినేట్ అయిన తర్వాత అవసరం కొద్దీ ఎవరైనా తెలుగులోకి చేసుకోవడం మహా కష్టము, అవి చేయడం కూడా లేదు. కాబట్టి గవర్నమెంట్ ఒక ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ ను పెడితే గవర్నమెంట్ కు అయ్యే ఖర్చులు అదొక పెద్ద లెక్కగా అయ్యే ఖర్చు కూడా కాదు. ఒక 2-3 వ్యక్తులని పెట్టి కూడా ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ లో భాగంగా అట్లీస్ట్ గతంలో తెలుగు యూనివర్సిటీలో కూడా ఒక ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ ఉండాలని మేము చాలా సార్లు అడిగాము. అది ప్రాక్టికల్ గా ఇట్ ఈస్ నాట్ మెటీరియలైజ్డ్. అది ఒకటి. తర్వాత తెలుగు సాహిత్య విద్యార్థులు చాలా మంది మనము తెలుగు పూర్తి చేసుకుని, తెలుగు ఎంఏ పూర్తి చేసుకుని, అవసరమైతే ఎంఫిల్, పిహెచ్డీలు కూడా తెలుగులో చేసుకొని తెలుగు లెక్చరర్లుగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇతర భాషల సాహిత్యాన్ని మనం సరిగ్గా ఒక పరిమితమైన అవగాహనను కూడా కలిగి ఉండకుండా ఉండడం అనేది అది నిజానికి మన స్థాయికి సరిపోయేది, స్థాయిని తగ్గించేది అని అనిపిస్తుంది. అంటే తెలుగువాడై ఉండి ఒక అత్యంత పెద్ద భారతీయ భాష అయినటువంటి హిందీలో రామ్చరిత్ మానస్ గురించో, లేకపోతే కనీసం పాతకాలంది వదిలేస్తే కొత్త కాలంలో ప్రేమ్చంద్ రాసినటువంటి గోదాన్ గురించో కొంచెం కూడా తెలియకుండా ఉంటే
మన తెలుగు ఎంఏ చేసిన ఔన్నత్యం పెరగదు అని నేను అనుకుంటూ ఉన్నాను. అట్లా కనీసం తెలుగు వాళ్ళకి ఆ హిందీతో పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కావ్యాలు కూడా కొన్ని తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు అట్లీస్ట్ షేక్స్పియర్ తెలిసి ఉండి ఒక మర్చెంట్ ఆఫ్ వెన్నీసో లేకపోతే ఒక మ్యాక్బెత్ అయినా కొంచెం తెలియకుండా ఉండడం సరి అయింది కాదు. కాబట్టి తెలుగు లిటరేచర్ స్టూడెంట్స్ కి ఆ మాటకు వస్తే ప్రతి లిటరేచర్ స్టూడెంట్ కి ఇతర భాషా సాహిత్యాల మీద కనీసం ఒక్క పేపరు పెట్టాలని వైయక్తికంగా నా రిక్వెస్ట్, నా డిమాండ్. ఇవి చెప్పి నేను అనువాదం గురించి 2 మాటలు చెప్తాను. అనువాదం అనేది భారతీయులకు కొట్టిన పిండి. నిజానికి భారతీయ సాహిత్యం అంతా అనువాదాలే. మనము ఆధునికతలోకి ఎంటర్ కాకముందు, అంటే మనము 20వ శతాబ్దంలోకి ఎంటర్ కాకముందు మన సాహిత్యం అంతా కూడా అనువాద సాహిత్యమే. భారతం చూడండి అన్ని భాషల్లో ఉంది, సంస్కృతం నుంచి వచ్చింది. భాగవతం చూడండి అన్ని భాషల్లో ఉంది. రామాయణం చూడండి అన్ని భాషల్లో ఉన్నాయి. పురాణాలు చూడండి అన్ని భాషల్లో ఉన్నాయి. దీన్ని చూసే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక మాట అంటారు, ఇండియన్ లిటరేచర్ ఈజ్ వన్ దో రిటన్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ అండ్ మెనీ స్క్రిప్ట్స్ అని చెప్పాడు. అట్లా చూసినప్పుడు భారతీయులకు అనువాదం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా అని ప్రశ్న వస్తుండొచ్చు. కానీ ఇక్కడ ఒక వేల్చేరు నారాయణరావు గారి మాట నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, అనువాదం భారతీయులకు కొట్టిన పిండి నిజమే, వారికి చాలా అనుభవం ఉంది, కానీ అనువాద సిద్ధాంతం మాత్రం వీళ్లకు తెలియదు అని ఒక మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని నేను చాలాసార్లు ఆలోచించాను. ఎందుకు చెప్పాడు అంటే, మనము అనువాదం చేసేటప్పుడు 2 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి యథాతథ అనువాదము, రెండవది స్వేచ్ఛానువాదము. యథాతథ అనువాదం చేసేటప్పుడు చాలా చిక్కులు, చాలా సమస్యలు వస్తాయి. స్వేచ్ఛానువాదంలో నువ్వు కొంచెం లుప్తం చేయవచ్చు, కొంచెం విస్తరించవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు. యథాతథ అనువాదం అంటే ఇప్పుడు వేదాలని చేసేటప్పుడు శబ్ద ప్రధానమైనటువంటి భావాన్ని తీసుకోవలసి ఉంటుంది. పురాణాల లాంటివి చేసేటప్పుడు శబ్దం కంటే ముఖ్యంగా అర్థం, అంటే దాని భావం వచ్చేటట్టు చేస్తే సరిపోతూ ఉంటుంది అని. తర్వాత శబ్దార్థ ప్రధానమైనటువంటి కొన్ని కావ్యాలు ఉంటాయి. అంటే మనకు సంస్కృతంలో నుండి తెలుగులోకి దిగిన చాలా కావ్యాలు ఉన్నాయి. ఇవి శబ్దార్థ ప్రధానమైనటువంటివి. ఇవన్నీ కూడా చూస్తే మనము సాహిత్య అనువాదం గురించి ఇప్పుడు మళ్ళీ చివరికి వస్తే సాహిత్య అనువాదంలో కథ ఉంటుంది, నవల ఉంటుంది, కవిత్వం ఉంటుంది, విమర్శ ఉంటుంది. ఈ ఏది చేయాలన్నా అనువాదకుడికి 2 భాషల మీద పట్టు ఉండాలి అని అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది వక్తలు కూడా మాట్లాడబోయే వాళ్ళు అదే చెప్తారు. ఏ దాంట్లో ఎంత పట్టు ఉండాలి అంటే, మూల భాషలో ఉన్న పట్టు కంటే లక్ష్య భాషలో ఉండే పట్టు చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు కనీసం ఇంగ్లీష్ నుంచో హిందీ నుంచో తెలుగులోకి చెయ్యాలని అనుకుంటున్నప్పుడు ఇంగ్లీషు హిందీలో అంటే నీ లిమిటెడ్, నువ్వు ఆ 100 పేజీలు 200 పేజీలని అవసరమైతే 10 సార్లు అయినా చదివి చేస్తావు. కానీ తెలుగులో చేసేటప్పుడు అది తెలుగులోనే ఒరిజినేట్ అయిన పుస్తకం అనిపించేంత బాగా చెయ్యాలి అని చెప్పారు మన వాళ్ళు. అంత బాగా చెయ్యాలి అంటే నీకు 2 భాషల్లో పరిజ్ఞానంతో పాటు ఆ భాషల యొక్క స్వభావం కూడా తెలిసి ఉండాలి. భాషలకు స్వభావం ఉంటుందా అంటే ఉంటుంది. ఉదాహరణకి ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, మనము ఏంటంటే టు రోబ్ పీటర్ టు పే పాల్ అని ఒక కొటేషన్ ఉంది వాళ్ళది. అంటే పాల్ అనే వాడికి పెట్టడం కోసం రోబ్ని పీటర్ని దోపిడీ చేయాలని అర్థం. అంటే టు రోబ్ పీటర్ టు పే పాల్ అనే దాన్ని మీరు తెలుగు భాషలో దాన్ని అంటే ఆ సామెత మనకు సరిగ్గా అర్థమైనప్పటికీ, అంటే ఒకడికి మేలు చేయడం కోసం ఒకడిని ముంచాలి అనుకోండి అన్నప్పుడు తెలుగులో ఎట్లా చెప్పాలనేది అర్థం కావాలి అంటే నువ్వు తెలుగు భాషలో దాని స్వభావాన్ని కూడా పట్టించుకోవాలి. దానికి కూడా ఒక సామెత, రిలేటెడ్ సామెత ఉంది అని నీకు తెలియాలి. దాన్ని నాకు తెలిసి పీటర్ను దోపిడీ చేసి పాల్కు పెట్టడం అని ట్రాన్స్లేట్ చేస్తే ఒక చెత్త ట్రాన్స్లేషన్ అవుతుంది. అట్లా కాకుండా మనకు తెలుగు బాగా జీర్ణించుకున్న వ్యక్తి ఏం చేయగలనంటే కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం అని చెప్పొచ్చు. ఇది అంటే తెలుగైజ్ అయిపోతుంది. అంటే తెలుగువాడు తన రక్తంలో జీర్ణించుకున్నటువంటి మాటలతోటి చెప్పాలి మనం. తర్వాత ఇంకొకటి ఉంటుంది ఇంగ్లీష్లో, టు పోక్ వన్స్ నోస్ అని, అది కూడా ఒక చిన్న సేయింగ్ లాగానే ఉంటుంది. దాన్ని యథాతథంగా అనువాదం చేసేవాడు ఏం చేస్తాడంటే ఇతరుల ముక్కు పొడవడం అని చేస్తాడు ట్రాన్స్లేషన్. అది చాలా వికారంగా, చాలా మీనింగ్లెస్ గా ఉంటుంది. దానికి ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం అని చేయొచ్చు మనం. తలదూర్చడం అనేది మన భాష. అంటే నీకు తెలుగులో అంత ఉంటేనే అది
సాధ్యమైంది అని చెప్పడం నా ఉద్దేశం. తర్వాత ఇంగ్లీష్లో ఇంకొక మాట ఉంది, ఐ విల్ బీట్ యూ బ్లాక్ అండ్ బ్లూ అంటారు చాలా కోపం వచ్చినప్పుడు. ప్రిన్సిపల్ ఒక స్టూడెంట్ని పట్టుకొని ఐ విల్ బీట్ యూ బ్లాక్ అండ్ బ్లూ అంటే దాన్ని తెలుగులో మనం ఎవరన్నా ట్రాన్స్లేట్ చేయాలి అని అనుకుంటే నిన్ను నల్లగా నీలంగా కొడతాను అని ట్రాన్స్లేట్ చేస్తే పరమ చెత్త ట్రాన్స్లేషన్ అవుతుంది. కానీ అరే నిన్ను చితక్ కొడతాను అన్నారనుకోండి మన వాళ్ళకి తెలిసిపోతుంది. ఇట్లా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా ఒకటి, మనం తెలుగు వాళ్ళు దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని దీవిస్తారు. ఒకవేళ నువ్వు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేవాడు అయితే గాడ్ వాంట్స్ టు బీ కోల్డ్ అని చేస్తే ఇంగ్లీష్ వాడు ఏమనుకుంటాడంటే ఇది ఎవడు చేశాడు ఈ ఇంగ్లీషు అని అనుకుంటాడు. దానికి ఇంగ్లీషు వాడి మనస్తత్వంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ సామెతల్ని క్యాచ్ చేస్తే నువ్వేమంటావంటే మే గాడ్ బ్లెస్ యూ అంటావు. ఇక్కడ దేవుడు నేను చల్లగా చూస్తాడు అంటే మే గాడ్ బ్లెస్ యూ అనడం అప్రాప్రియేట్ అనేది తెలుస్తుంది. అంటే రెండు లాంగ్వేజ్ల యొక్క పట్టు ఎంత అవసరము అని చెప్పడానికి. అట్లనే చెవులో ఇల్లు కట్టుకొని పోరాడడం అనే మాట ఒకటి ఉంది. దాన్ని అప్రాప్రియేట్ సామెత ఏదో ఇంగ్లీష్లో మనం వెతుక్కోవాల్సిందే. అంతేగాని చెవులో ఇల్లు అంటే ఏ హౌస్ ఇన్ ఇయర్ అనే లాంటి ప్రయత్నం చేస్తే అది ట్రాన్స్లేషన్ కాదు. అట్లాగే ఇంకా చాలా బ్రహ్మాండమైన సామెతలు ఉన్నాయి మనకు. బుద్ధి భూములు వెళ్దామంటే రాత వాకిలూకుదామని అని ఒక సామెత ఉంది. ఇది ఇంగ్లీష్లోకి తీసుకుపోవడం చాలా ఇంగ్లీష్ డెప్త్ ఉంటే తప్ప సాధ్యం అయ్యేటటువంటి పని కాదు. అట్లాగే కొన్ని చిన్న మాటలు ఉంటాయి. మనము బర్రెని ఇంగ్లీష్ వాళ్ళు షీ బఫెలో అంటారు. షీ బఫెలో అంటే మనము ఆడబర్రె అని రాయడం పరమ వికారంగా ఉంటుంది. దాని గేదె అని రాస్తుంటారు మనం. అంటే ఇది తెలియాలి. అట్లాగే ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. మిడ్ వైఫరీ అని ఇంగ్లీష్లో ఉంది. మిడ్ వైఫరీకి ఇప్పటిదాకా తెలుగు పదం ఎవరు కనిపెట్టలే. మరి మిడ్ వైఫరీ అనే రాస్తూ ఉన్నాం మనం. అట్లాగే కొన్ని సాంస్కృతిక అంశాలను కూడా ఇంకో భాషలోకి మనం మార్చలేం, ట్రాన్స్లేట్ చేయలేం. ఈ ట్రాన్స్లేట్ చేయలేనప్పుడు అవి రాసి కింద ఫుట్ నోట్ ఇవ్వడం అనేది తప్పనిసరి. అంటే ఇప్పుడు కోలాటం అని ఉంది. కోలాటం తెలుగు వాళ్ళకే తెలుసు. ఈ కోలాటం అనే ఆట దాని వెనుక సాంస్కృతిక నేపథ్యము ఇంగ్లీష్ వాళ్ళకో లేదా హిందీ వాళ్ళకో తెలియదు. అట్లాగే బతుకమ్మ ఉంది, తెలియదు వాళ్ళకి, బయట వాళ్ళకు. అట్ల తద్ది ఉంది, తెలియదు. అట్ల తద్దికి ఒక మీనింగ్ ఉంటుందా అంటే ఉండదు. ఇవి చేసేటప్పుడు ట్రాన్స్లేషన్స్ లో చాలా శ్రద్ధ పెట్టి చేయడానికి ఇవన్నీ మనసులో ఉంచుకోవాల్సిన విషయాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత సైంధవం ఉంటుంది. సైంధవ లవణం ఉంటుంది. సైంధవం అంటే ఇంకొక గుర్రం అనే అర్థంలో కూడా ఉంటుంది. అంటే ఒక చోట అది యుద్ధమా లేకపోతే వంటనా రాస్తున్న సందర్భాన్ని బట్టి ఒక చోట సైంధవం అంటే ఉప్పు అని, ఒక చోట సైంధవం అంటే గుర్రం అని వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఒక హోటల్లో మనం ఫుడ్ తిన్న తర్వాత బిల్ పే చేస్తున్నామంటే ఒక బిల్. అసెంబ్లీలో యూనివర్సిటీలని క్రియేట్ చేయడం కోసం ఒక బిల్ పెడుతున్నారంటే ఈ బిల్ వేరే. ఇవి అన్నీ తెలిసి చేసేటటువంటి ట్రాన్స్లేషన్స్ గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అయితే వింధ్యవాసిని గారు ఏమి మాట్లాడాల్సి ఉంటుంది అంటే ఒక మాట చెప్పారు. మీ ట్రాన్స్లేషన్ అనుభవం చెప్తే కూడా చాలు సార్ అని ఒక మాట అన్నారు. అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే నేను 2 పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశాను. ఒకటి ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ ని తెలుగులోకి హైదరాబాద్ విషాదం పేరు మీద అనువాదం చేశాను. తర్వాత ఇంకొకటి ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అనే పుస్తకంలోని హైదరాబాద్ స్టేట్ చాప్టర్స్ ని అసబ్జాహీ సంస్థానం విలీన గాథ అనే పేరు మీద చేశాను. ఈ 2 చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మాట వచ్చింది. అంటే అది ఉర్దూకి రిలేటెడ్ ఇంగ్లీష్ పుస్తకము. ఒక గొప్ప నాయకుడి గురించి రాస్తూ ఖాయిద్ ఈ ఆజం అన్నాడు ఆయనని. ఈ ఖాయిద్ ఈ ఆజంకి నేను తెలుగులో ఏం చేయాలి అని చాలా మందిని అడిగాను. ఖాయిద్ ఈ ఆజం అంటే ఏంది, అది ఉర్దూవా లేకపోతే ఫారసీయా అని అడిగాను. అది ఫారసీ అని చెప్పారు. ఫారసీలో దానికి ఏమి మీనింగ్ ఉంది అని చూస్తే ఆజం అంటే ఒకటి ఉంది, ఖాయిద్ అంటే ఒకటి ఉంది. తర్వాత లాస్ట్కు మొత్తం ఆ టెక్స్ట్ కి రిలేటెడ్ చూస్తే ఆయన పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి జిన్నా గురించి రాశాడు. ఆ జిన్నా గురించి రాసినప్పుడు ఆయన ఎట్లా అనొచ్చు అంటే ఖాయిద్ ఈ ఆజంని మహానేత అని అనడం అప్రాప్రియేట్ అని నేను ఎంతో సెర్చ్ చేసి ఒక పదం కోసం అంత ట్రాన్స్లేషన్ లో అంత కష్టపడాల్సి ఉంటుందని చెప్పడానికి ఆ ఒక మాట దొరికింది. తర్వాత ఇంకొక ఫస్ట్ చాప్టర్ ఉంటుంది హైదరాబాద్ ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ లో ఆఫ్టర్ పార్టీషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. ఈ ఆఫ్టర్ పార్టీషన్ అంటే విడిపోయిన తర్వాత అని పెట్టొచ్చు మనం. కానీ మొత్తం ఆ టెక్స్ట్
చాప్టర్ అంతా చదివితే భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు జరిగిన సంగతులు రాసినటువంటి చాప్టర్ అది. కాబట్టి నేను విడిపోయినప్పటి సంగతి అని పెట్టకుండా, విడిపోయినప్పటి వ్యవహారం అని పెట్టకుండా, దేశ విభజన తర్వాత అని పెట్టడానికి మనకు మొత్తం చరిత్ర, సామాజిక స్థితిగతి అప్పటిది కొంచెం అవగాహన ఉంటేనే సాధ్యం. నిజానికి ఈ డివిజన్ తెలియకుండా ఉంటే ఎక్కడో మనం ఐసోలేషన్ లో కూర్చొని రాస్తే వేరే పెట్టేవాళ్ళం. ఇంకా ఒక సందర్భం చూశాను నేను, చాలా ఆశ్చర్యపోయిన సందర్భం ఏంటంటే, విపి మీనన్ అని క్యాబినెట్ ఫస్ట్ సెక్రటరీ హోమ్ అఫైర్స్ ఢిల్లీలో ఆయన హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేస్తున్న సందర్భంగా రాసిన పుస్తకంలో ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ లో బ్రిటిష్ వాళ్ళు స్వదేశీ సంస్థానాలలో స్థిరపడడం ఎట్లాంటిదంటే ఇట్ ఈస్ లైక్ ఏ ట్రోజాన్ హార్స్ అని సింగిల్ సెంటెన్స్ లో రాశాడండి. ఒకటే సెంటెన్స్, అది నిజానికి 2 లైన్లకు కూడా దిగలే, ఒకటే లైన్ లో దిగిపోయింది. ట్రోజాన్ హార్స్ లాంటిది అని అన్నాడు. ఈ ట్రోజాన్ హార్స్ లాంటిది అంటే నేను భారత స్వదేశీ సంస్థానాలలో బ్రిటిష్ వారు స్థిరపడడం అనేది ట్రోజన్ హార్స్ లాంటిది అని రాసినా అర్థం కాదు, ట్రోజాన్ గుర్రము లాంటిది అని రాసినా అర్థం కాదు. అసలు ఇప్పుడు ఈ ట్రోజన్ హార్స్ ఏంటి అని రకరకాల సెర్చ్ చేసిన తర్వాత దొరికింది ఏంటంటే ఒక పెద్ద వివరణ ఇవ్వాల్సి వచ్చింది కింద. ఆ వివరణ ఏంటంటే, ట్రోజాన్ వార్ అనేది యూరోప్ లో, గ్రీక్ లో ట్రోజాన్ వార్ చాలా పెద్ద వ్యవహారం, కొన్ని ఏండ్ల పాటు నడిచినటువంటి యుద్ధం. ఈ ట్రోజాన్ వార్ లో ట్రాయ్ అనే ఒక సిటీ ఉంటుంది, పెద్ద సిటీ అన్నమాట. ఆ ట్రాయ్ సిటీని ఆక్రమించుకోవడం కోసం గ్రీకు వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ గ్రీకు వాళ్ళ అటాక్ ని ట్రాయ్ సిటీ బలంగా వ్యతిరేకించి వాళ్ళని సిటీలోకి ఎంటర్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. ఆ కాపాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, బయట ఉన్నటువంటి కర్ర చెక్కలతోటి ఒక గుర్రాన్ని తయారు చేసి, గుర్రం కనీసం 7 అంతస్తుల మేడ లాంటి ఒక గుర్రాన్ని తయారు చేసి, ఆ గుర్రం కడుపులో కొందరు సైన్యాన్ని కూర్చోబెట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ జారుకుంటే ఆ ట్రాయ్ సిటీ సైనికులు ఏమనుకుంటారంటే, అదే వీళ్ళు గ్రీక్ వాళ్ళు వదిలిపెట్టిపోయిన గుర్రం లాగుంది, ఇది మంచి షో ఉంది, బాగా దీన్ని తెచ్చుకుందాం లోపలికి అని వీళ్ళు లోపలికి దాన్ని పట్టుకొని లాక్కొని వస్తారు. లాక్కొని ట్రాయ్ సిటీ లోపల పెట్టుకొని మళ్ళీ గేట్లు వేసుకుంటారు. గేట్లు వేసుకున్న తర్వాత అర్ధరాత్రి అయిన తర్వాత ఆ ట్రోజాన్ ఆ హార్స్ లోపల నుంచి సైనికులు బయటకు దిగి ఆ ట్రాయ్ సిటీని ఆక్రమించుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ ట్రోజాన్ హార్స్. ఆ ట్రోజాన్ హార్స్ ని అంత సింపుల్ సెంటెన్స్ కింద ఇందులో ఈయన ఇట్ ఈస్ లైక్ ఏ ట్రోజాన్ హార్స్ అని రాశాడు. అప్పుడు ఈ వివరణ ఇచ్చి నేను ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనువాదంలో ఉండే సమస్యలు, అనువాదం చేసిన తర్వాత కలిగే ఆనందము చాలా గొప్పది. నిజానికి ప్రపంచ సాహిత్యం దాదాపు అన్ని భాషల్లో అందుబాటులో ఉండేటటువంటి పుస్తకాలన్నీ తెలుగులో కూడా అందుబాటులో ఉండాలి. తెలుగులో చాలా ప్రఖ్యాతమైనటువంటి పుస్తకాలన్నీ కూడా ఇతర భాషల్లోకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భారతీయ భాషల్లోకి, ఇంగ్లీషులోకి పోతే అవసరాన్ని బట్టి మిగిలిన భాషల్లోకి పోతూ ఉంటాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా ఇట్లాంటి మంచి సదస్సుని ఆర్గనైజ్ చేసినటువంటి డిగ్రీ కాలేజ్ కర్నూలు వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వీసీ గారికి, ఈనాటి సభాధ్యక్షురాలికి, ముఖ్యంగా నన్ను ఆహ్వానించినటువంటి వింధ్యవాసిని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విశిష్ట అతిథి పరిచయము. విశిష్ట అతిథి గారు ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారు, ప్రధాన సంపాదకులు, ప్రకాశ పత్రిక, అమెరికా సార్. వారిని ఆహ్వానిస్తున్నాను. వారి గురించి అతిథి పరిచయం చేయవలసిందిగా డాక్టర్ జాఫర్ నిసా గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అంశంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి కళాశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ గారికి, గౌరవ అతిథి క్లస్టర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్
డివిఆర్ సాయి గోపాల్ సార్ గారికి, సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు డాక్టర్ ఎం ఇందిరాశాంతి మేడం గారికి, విచ్చేసినటువంటి విశిష్ట అతిథులు, ఆత్మీయ అతిథులు, కీలక ఉపన్యాసకులు, ప్రత్యేక అతిథి, పరిశోధకులు, విద్యావేత్తలు, విద్యార్థులకు అందరికీ కూడా సాదర అభిమానాలతో స్వాగతం పలుకుతూ ఇవాల్టి విశిష్ట అతిథి ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారి పరిచయం. ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారు అమెరికాలోని అంతర్జాతీయ త్రైమాసిక పత్రిక ప్రకాశిక సంపాదకులుగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం అగ్రహారం వీరి యొక్క జన్మస్థలం. వీరు ఎక్కువగా పెరిగినది తణుకులో. డిగ్రీ విద్యను తాడేపల్లిగూడెం కళాశాల నుంచి, ఎంఎస్సిని ఉమ్మడి రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి, ఎంఫిల్ మరియు పిహెచ్డిని ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. ప్రస్తుతం వీరు 31 సంవత్సరాల నుంచి అమెరికాలో నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాలుగా వైద్య విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి అనేక అంశాలపై పరిశోధనలు చేస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ ఫార్మస్యూటికల్ కంపెనీలో క్యాన్సర్ మందులు రూపొందించేటువంటి శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మాలలు అల్లడం కొవ్వలి గోపాలకృష్ణ గారి ప్రవృత్తి. అడపాదడపా రాసినటువంటి కవితలు, కథలు, వ్యాసాలు ఒక చోట కూర్చి మనస్వనీయం అన్న పేరుతో ఇటీవల ఒక పుస్తకం ప్రచురించారు. పరిశోధన వీరి యొక్క వృత్తి, అదేవిధంగా తెలుగులో సాహిత్యం వీరి యొక్క ప్రవృత్తి. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు కళాశాల తరపు నుంచి కృతజ్ఞతలతో మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం. వినపడుతుందండి అందరికీ? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. నమస్కారం. వినిపిస్తుంది సార్. పరిచయం వాక్యాలు ఇచ్చినందుకు నమస్కారం మేడం, మీకు ధన్యవాదాలు. అలాగే సభాధ్యక్షులు డాక్టర్ ఇందిరా శాంతి గారికి, సభ నిర్వాహకులు, సభలో పాల్గొంటున్న సాహితీవేత్తలకి నమస్కారాలు. ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన కార్యవర్గ సభ్యులకి, వింధ్యవాసిని గారికి ధన్యవాదాలు. తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అన్న అంశం ఈ సదస్సుకి నామకరణం చేయడం చాలా ఉత్తమం. ఇది మొదటిసారి తొలిగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది అని తెలిసి చాలా ఆనందపడ్డాను. ఈ సదస్సు నిర్వాహకులకి, ప్రోత్సాహకులకి అభినందనలు. ఈ సదస్సులో పాల్గొంటున్న మిత్రులందరికీ అభినందనలు. ఈ సదస్సు మరెన్నో సదస్సులకి స్ఫూర్తి కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అనువాద సాహిత్యం ఆవశ్యకత, అనువాద విద్య ప్రాముఖ్యత గురించి 3 బుక్కలు ముచ్చటిస్తాను. నా పేపర్ లీక్ అయినట్టుందే. నరసింహారెడ్డి గారు చాలా మాటకు చెప్పేశారు నేను చెప్పబోయేది. అయినా కొన్ని విషయాలు చెబుతాను మళ్ళీ కూడా. అయినా తెలుగువారికి అనువాద విద్య, అనువాద ప్రక్రియ కొత్తదేమి కాదు. 1000 సంవత్సరాల క్రితం భారతాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు ఆదికవి నన్నయ్య అనువాద విద్యని ప్రదర్శించాడు. అనువాదాన్ని అప్పటి నుంచే మనకి సంస్కృతం నుంచి తెలుగు కావ్యాలు ఎన్నో వచ్చాయి. ఆ తరువాత పోతన అనువదించిన భాగవతం ప్రాచీన తెలుగు అనువాద సాహిత్యానికే మచ్చుతునక లాంటిది. భారతీయులకి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీమద్ రామాయణాన్ని కవిత్రయం, పోతన తరహాలో ఎవరు ఎందుకు అనువదించలేదు అన్నది నాకు ఎప్పటి నుంచో విభజిస్తున్న ప్రశ్న. ఈ సదస్సుకి అది అప్రస్తుతమైన ఆలోచించదగిన విషయం అని నా అభిప్రాయం. భారత భాగవతాలు అనువాదాలు అని మనం సాధారణంగా అవి చదువుకుంటున్న వాళ్ళు ఏమనుకుంటామంటే మన తెలుగులోనే వచ్చిన మూలమే అది అనుకుంటాం మనం. దీనికి కారణం 1,00,000 శ్లోకాలలో ఉన్న వ్యాస భారతాన్ని 21,500 పద్య గద్యాల్లో అనువదించారు కవిత్రయం. అలాగే వ్యాస భాగవతంలోని 18,000 శ్లోకాలని సుమారు 9,000 పద్య గద్యాల్లోకి అనువదించాడు. 25 కల్లా డిపార్ట్మెంట్ అవుతుందా? మేడం మ్యూట్ లో పెట్టుకుంటారా? నేను మాట్లాడుతున్నాను కాబట్టి. ఓకే.
అలాగే వ్యాస భాగవతంలోని 18,000 శ్లోకాలని సుమారు 9,000 పద్య గద్యాల్లోకి పోతన అనువదించాడు. మూలంలోని అంత వస్తువుని ఎందుకు వాళ్ళు వదిలిపెట్టారు అన్నది ఒక పరిశోధన అంశం. 2 గ్రంథాల విషయంలోనూ ఆలోచిస్తే అవి అనువాదాలు అనే కంటే అనుసరణలు అనాలేమో. మూలంలో ఉన్న కథని చెబుతూ సారాంశాన్ని అందించడానికి అవసరమైన శ్లోకాలను మాత్రమే ఆత్మానువాదం చేశారు. భారతంలోని వర్ణనలు, సంభాషణలు, తెలుగు సంస్కృతి